యూదులు తీసుకునే విధానం. ప్రియులారా, అక్కడ మరి చూసినట్లయితే 3వ వచనం చూద్దాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని అసలు యేసయ్యకి ఎందుకు చెప్పాలి? పెళ్లి చేసిన పెద్దకి చెప్పాలి, ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? ఈయన ఏమైనా ఆ పెళ్ళి ఆ కార్యం అంతా ఈయన టేకప్ చేస్తున్నాడా? మరి ఈయన యేసుప్రభు వారు ఈయనకి ఎవరైనా చెప్పారా ఇదంతా నువ్వు చూసుకొని? మొత్తానికైతే ప్రియులారా, యేసుప్రభుకి వచ్చి ఆ విషయాన్ని చెప్తే యేసుప్రభు వారు వెంటనే ఓకే అని చెప్పలేదు. యేసుప్రభు ఏ కార్యము చేయాలన్నా యేసయ్య కూడా, మీరు బాగా వినాలి, యేసయ్య కూడా అని ఏది చేయాలన్నా తండ్రి సమయాన్ని అనుగ్రహిస్తేనే ఆ కార్యం చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని. తండ్రి సమయము కొరకు యేసు ప్రభు ఈ భూమి మీద చూశాడు. ఈరోజు చాలా లోతైన విషయాలను వింటున్నాం. యేసు ప్రభువే మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు అంత శక్తివంతుడై ఉన్నప్పటికీ ఈ భూమి మీద ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏ పని చేయడానికి ఆయనకు అధికారం లేదు. ఏది చేయాలన్నా అది తండ్రి పర్మిషన్తోనే చేసేవాడు. ఏది చేయాలన్నా తండ్రి సెలవు చొప్పునే జరిగించేవాడు. చూద్దాం యోహాను సువార్త ప్రియులారా 6వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం. 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. వచనం 6:38 చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఇష్టము నెరవేర్చుటకంటే యేసుప్రభు ఆయన ఇష్టపూర్తిగా ఏది చేయడానికి కూడా ఈ భూమి మీద ఆయనకు అధికారం లేదు. తను ఏది చేయాలన్నా తను పంపిన తండ్రి చిత్త ప్రకారమే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కొన్ని సమయంలో ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చారు, 30,000 40,000 ఇచ్చారు దగ్గర పెట్టుకొని. అదే టైంలో నీ భర్తకు అవసరం ఉన్నాకు, రేపైనా ఎల్లుండి అయ్యారైనా వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే నీకు ఇచ్చిన వాళ్ళు ఎల్లుండి ఇచ్చేయి అని చెప్పేసి అని అన్నారనుకో, ఆ డబ్బులు మీ ఆయన చూసింది ఈ క్షణమే లేకపోతే రేపటి దినమే ఆ డబ్బులు అవసరం అనుకో, నీకు పలానా వ్యక్తులు డబ్బులు ఇచ్చిన అవి ఇయ్యరాదంటే ఇస్తామా? మనం ఇస్తామా? ఇయ్యం. అవి మనవి కావు. అది తీయాలన్నా ఖర్చు పెట్టాలన్నా కొన్నిసార్లు భయం అవుతుంది. రేపు కాక ఎల్లుండి అడుగుతుంది, గుండె అంతా బో అనుకుంటాం. నేను ఇస్తేనే నేను రేపు మళ్ళీ ఏర్పాటు చేస్తాను. అమ్మో వద్దు మళ్ళీ ఏమని అంటావు. నీ దగ్గర ఉన్నప్పటికీ, నీకు అప్పగించబడినప్పటికీ నువ్వు వాడుకోవడానికి వీల్లేదు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చూద్దాం ఒకసారి ఇంకా అద్భుతమైన మరి విషయాలను ఒకసారి మనం చూద్దాం. దేవదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును. హల్లెలూయా. యేసయ్యా వాత్సల్య పూర్ణుడవు నీవయ్యా, ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. చప్పలు కొడదాం. యేసయ్యా వాత్సల్య పూర్ణుడు నీవయ్యా,
ఎన్నెన్నో మేలను నిన్నాలు కరుణతో మరువక నా బ్రతుకులో చేసిన నా యేసయ్యా మరువక నా బ్రతుకులో చేసిన నా యేసయ్యా యేసయ్యా స్థిరపరిచినవయ్యా దృఢపరచి బలపరచి స్థిరపరిచినవయ్యా యేసయ్యా నీవయ్యా వర్ణింతు నీ దివ్య ప్రేమను ఎన్నెన్నో మేలను ఎన్నాళ్ళు కరుణ ఎన్నెన్నో మరువక నా బ్రతుకులో చేసిన మరువక నా బ్రతుకులో చేసిన నా యేసయ్యా మరువక నా బ్రతుకులో చేసిన నా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్య ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏది బోధించాలన్నా ఆయన సొంతగా ఎక్కడ బోధించారు అదే 7వ అధ్యాయం యోహాను సువార్త ఒకసారి చూద్దాం 16 వచనం 16-17 వచనాలు ఒకసారి చూద్దాం యోహాను సువార్త 7వ అధ్యాయం 16-17 వచనం నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును 18వ వచనం